ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ కి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం ఒక అత్యవసర ఆరోగ్య సంక్షోభాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. తాజాగా పాకిస్తాన్ లో ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. సింధ్ ప్రావిన్స్ లోని ఖైర్పూర్ లో ఈ వైరస్ పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 7 శిశువులు మరణించగా వారిలో 4కి ఎంపాక్స్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. చర్మంపై అసాధారణమైన మొటిమలు, తీవ్రమైన జ్వరం, పుండ్లతో బాధపడుతున్న చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. పొరుగు దేశం పాకిస్తాన్లో మరోసారి ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షేమం, ఇంధన కొరత, రాజకీయ అస్థిరతలతో సతమతమవుతున్న ఈ దేశాన్ని ఇప్పుడు ఒక కొత్త వైరస్ భయం వెంటాడుతోంది. తాజాగా ఇంపాక్స్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో కేసులు నమోదవడం, మరణాలు సంభవించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సింధ్ ప్రావిన్స్లోని ఖైర్పూర్ ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. పుండ్లు, జ్వరం, ఫ్లూ లక్షణాలతో భయపడుతూ ఆసుపత్రులకు వచ్చిన 7 శిశువులు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 4కి ఎంపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ మరణాలకు ఒక్క వైరస్ మాత్రమే కారణం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ శిశువులు ముందుగానే పుట్టడం, తక్కువ బరువుతో ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల పరిస్థితి విషమించిందంటున్నారు. అయినప్పటికీ ఒక ప్రమాదకర వైరస్ చిన్నారుల్లో వ్యాప్తి చెందడం అనేది సాధారణ విషయం కాదని, ఇది భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంపాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. సంక్రమిత వ్యక్తులతో దగ్గర సంబంధం, వారి శరీర ద్రవాలు, పుండ్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత చర్మంపై పుండ్లు, గుబ్బలు ఏర్పడతాయి. ఇవి చాలా బాధాకరంగా ఉండడంతో పాటు సరైన చికిత్స లేకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సింధ్ ప్రావిన్స్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఖైర్పూర్లో మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అనుమానిత కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అసాధారణమైన మొటిమలు, పుండ్లతో బాధపడుతున్న కనీసం 15 మంది పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే పాకిస్తాన్లో ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంది. ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత, వైద్య సిబ్బంది కొరత, సరైన మౌలిక సదుపాయాలు లేమి, ఇవన్నీ కలిపి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందడం అంటే అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ జంతువుల నుంచి కూడా వ్యాపించే అవకాశం ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్లో పశువుల పెంపకం ఎక్కువగా ఉండడంతో జంతువులతో సన్నిహితంగా ఉండే ప్రజలు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఒకసారి ఇది సామాజిక స్థాయిలో వ్యాప్తి చెందితే దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో కూడా ఇంపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడంతో వ్యాప్తిని నియంత్రించగలిగారు. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచం ఇప్పటికే అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో మరో ఆరోగ్య సంక్షోభం తలెత్తితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అనుమానిత కేసులను గుర్తించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కీలకమైన చర్యలు తీసుకోవాలని, ఇవి సమర్థవంతంగా అమలు కాకపోతే వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ప్రమాదమంటున్నారు. మరోవైపు ఈ పరిస్థితి పొరుగు దేశాలకు హెచ్చరికగా మారుతోంది. వైరస్లకు సరిహద్దులు ఉండవని, ఒక దేశంలో ప్రారంభమైన వ్యాధి త్వరగా ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి నుంచే అప్రమత్తత అవసరమని, విమానాశ్రయాలు, సరిహద్దులో స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తానికి పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఒక చిన్న హెచ్చరిక మాత్రమే కాదని
ఆరోగ్య సంక్షోభానికి పెద్ద హెచ్చరిక లాంటిది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆరోగ్య సమస్యలు. ఇవి కలిపి పాకిస్తాన్ మరింత కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజల సహకారం కూడా అవసరం. పరిశుభ్రత పాటించడం, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం, ఇవన్నీ కీలకం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయంతో పాక్ ఈ మహమ్మారిని అరికడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.